హార్ట్ నొప్పి ఎలా ఉంటుందంటే సెంటర్ ఆఫ్ ది చెస్ట్లో ఒక డిఫ్యూజ్ ఏరియా, అంటే చిన్న ఏరియాలో ఉండదు. చాలామంది ఇట్లా ఏళ్ళు పెట్టి చూపిస్తూ ఉంటారు, ఇక్కడ ఇక్కడ నొప్పి వచ్చింది, లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతుందని. అవి హార్ట్ నొప్పులు కాదు. ఒక పెద్ద ఏరియాలో మీకు నొప్పి అన్నా ఉండొచ్చు, బరువులాగా అన్నా ఉండొచ్చు, మంటలాగా అన్నా ఉండొచ్చు. సో ఈ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ యూజువలీ లెఫ్ట్ టు రైట్ కన్నా కూడా సెంటరే కామన్. అక్కడి నుంచి ఈ పైకి ఈ మెడ, ఇక్కడి నుంచి ఈ దంతాలు, ఈ పళ్ళ లోపలికి, జాస్ లోపలికి వెళ్ళొచ్చు నొప్పి. ఇయర్ లోబ్ పైన ఉన్న నొప్పి హార్ట్ది కాదు ఎప్పుడు కూడా. అలాగే నాభి కింద ఉన్నది హార్ట్ది కాదు. సో పైకి వెళ్ళొచ్చు ఇలాగూ, లేకపోతే లెఫ్ట్ సైడ్ ఇంటర్నల్, అంటే ఈ లోపల మీడియల్ పార్ట్ అంటారు, బయటేపు కాదు. సో ఇలా మెడ నుంచి ఇలా బయటికి వెళ్ళేది స్పాండిలోటిక్ పెయిన్. అది నెలల తరబడి ఉంటుంది, రాత్రి పడుకున్నప్పుడు ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ టైం పనిచేస్తుంటే మర్చిపోవచ్చు, ఆర్ హ్యాండ్ మూవ్మెంట్తో పెరగచ్చు. హార్ట్ది అలా ఉండదు, అంత లాంగ్ డ్యూరేషన్ నొప్పులు రావు. సో లోపలేపు నుంచి ఇలా మీరు అన్నట్టు సెంటర్ ఆఫ్ ది చెస్ట్ నుంచి లోపలేపు నుంచి ఏళ్లలోకి వెళ్ళొచ్చు నొప్పి. అలాగే ఎపిగాస్ట్రియం అంటారు. మీరు ఇందాక గ్యాస్ట్రిక్ నొప్పి అన్నారు చూడండి, చాలామంది ఈ గ్యాస్ట్రిక్ ఇక్కడ వచ్చే నొప్పిని గ్యాస్ట్రిక్ నొప్పి అనుకుంటారు. యాక్చువల్లీ ఈ నాభి ఆర్ దాని కింద ఉన్నది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకోవచ్చు, కానీ ఇది హార్ట్ది కూడా అయి ఉండొచ్చు. సో ఏదైనా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉండి మీకు పూర్వం కన్నా ఇవాళ తేడాగా ఉంది, లేకపోతే పూర్వం ఏదో మీరు యాంటాసిడ్ వేసుకున్నో ఏదో వేసుకుంటే తగ్గిపోయేది, వాళ్ళు తగ్గటంలే, అప్పుడు మీరు జాగ్రత్త పడి ఇమీడియట్లీ ఈసీజీ ఎక్కువ చేయించుకుని అది హార్ట్ నొప్పా కాదా అని నిర్ధారించాలి. సో యూజువల్లీ ఇది సెంటర్ ఆఫ్ ది చెస్ట్ పైకి వెళ్ళటం, ఈ చేతి లోపల భాగానికి వెళ్ళటం ఎపిగాస్ట్రియం, అంటే జస్ట్ డొక్కల కింద ఈ ఏరియాలు హార్ట్ నొప్పి. కొంతమందికి బ్యాక్ సైడ్ ఈ లెఫ్ట్ ఇక్కడ కూడా వస్తుంది, అంటే సెంటర్లో కాదు, కొంచెం లెఫ్ట్ సైడ్ ఈ ఈ బోన్ ఉంటుంది, బోన్ కింద భాగంలో. సో ఈ మెయిన్ 5 ఏరియాస్ మీకు నొప్పి రావటం, నొప్పితో పాటు యూజువల్లీ చల్లని చెమటలు పట్టడం, లేకపోతే ఆయాసం రావటం, నొప్పి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఉంటే అది హార్ట్ అటాక్ నొప్పి అని మనం సస్పెక్ట్ చేయాలి. అలాగే నడిచినప్పుడు ఇదే నొప్పి వస్తుంది అనుకోండి, మీరు ఒక 2 నిమిషాలు నుంచున్నారు, తగ్గిపోతుంది, మళ్ళా నడిస్తే మళ్ళీ వస్తుంది, దీన్ని యాంజైనా అంటారు. ఇది కూడా టిపికల్ హార్ట్ పెయిన్ సిమ్టమ్, హార్ట్ అటాక్ కాదు. సో హార్ట్ పెయిన్ అనేది యూజువల్లీ మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హార్ట్కి కూడా ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి. అప్పుడు ఆ రక్తనాళాల్లో నేరయింగ్ ఉంటే ఆ బ్లడ్ సప్లై చాలక ఇదే నేను ఇందాక చెప్పినట్టు నొప్పి నడుస్తూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు వస్తుంది, కొంచెం నుంచుంటే రెస్ట్ తీసుకుంటే హార్ట్ రేట్ తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది, దాన్ని యాంజైనా అంటారు. ఇలాంటి నొప్పి మనం హాయిగా కూర్చున్నప్పుడు అట్ రెస్ట్ వచ్చి దాంతోపాటు చల్లని చెమటలు, ఆయాసం అలాంటివి వస్తే, వాంతులు అవటం, లేకపోతే స్పృహ పడిపోవటం, గుండె దడ రావటం, అలాంటప్పుడు అది హార్ట్ అటాక్ అనేది సస్పెక్ట్ చేయాలి.